హాయ్ ఫ్రెండ్స్, ఎవరైనా మన ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. అవని విసురుగా పక్కకు జరగడంతో రామ్ తల ఫ్లోర్ కి తాకింది. పిచ్చి మొహం దానా, తల అదిరిందే అన్నాడు రామ్ తన తలని రుద్దుకుంటూ. ఇక్కడ మా శరీరం పూర్ణం అయిపోతుంది బాబు అనింది అవని రామ్ ని వెక్కిరిస్తూ. రామ్ తల రుద్దుకోవడం చూసి పక్కకు వెళ్ళిన అవని గట్టిగా తగిలిందా అంది తన చేత్తో రుద్దుతూ. పందిలా తోసేసి గట్టిగా తగిలిందా అని నంగిలా అడగకు అని అంటున్న రామ్ జుట్టు పట్టి పీకుతూ, నీకు బాగా కొవ్వు పట్టిందిరా అని అవని నవ్వుతుంటే ఆమె నవ్వునే చూస్తూ అవనిని దగ్గరకు తీసుకున్నాడు రామ్. ఓయ్ ఏంటని అవని కళ్ళెగరేయడంతో ఆమె చేతిలో ఫోన్ తీసి పక్కన పెడుతూ, శారీ ఎందుకు కట్టావే అని క్లియర్ గా కనిపిస్తున్న ఆమె నడుము వంపుల్లో చేతిని వేసి నిమురుతూ మెల్లగా అడిగాడు రామ్. నువ్వే కదరా బ్యాగ్ లో పెట్టావు అంటున్నా అవని జుట్టు మొత్తం ఒక సైడ్ భుజంపై వేసి వీపుపై ముద్దు పెట్టాడు రామ్. అవని మాటలు ఆగిపోయాయి. అతని స్పర్శకి కళ్ళు మూస్తూ ఒక చేతిని వెనక్కి పెట్టి రామ్ మెడపై చేయి వేసింది అవని. బ్లౌజ్ కి ఉన్న థ్రెడ్ ని లాగిన రామ్ నుంచి తప్పించుకోవాలని చూసింది అవని. అవి అని రామ్ ఆమె చేతిని పట్టుకోవడంతో, ప్లీజ్ రామ్ కాసేపు అలా బయటికి వెళ్ళొద్దాం అంది అవని. నో అవి, రేపు తీసుకెళ్తాను అని రామ్ అవనిని ఫ్లోర్ పైకి లాగడంతో, రామ్ ప్లీజ్ రా, నాకు బయటికి వెళ్ళాలని ఉంది అంది అవని గట్టిగా చెబుతూ. అవనిని సీరియస్ గా చూసి నిట్టూర్చి లగేజ్ ఓపెన్ చేసి తమ అన్ని బట్టలు పెట్టేసి శారీ నీట్ గా కట్టు అని తన డ్రెస్ మార్చుకున్నాడు రామ్. ఇప్పుడేంటి రిటర్న్ వెళ్ళిపోతామా? అరే నేను బయట వెళ్దామన్నందుకు ఇంత కోపం ఏంటి అంది అవని. అయ్యిందా అని రామ్ అడగడంతో, నువ్వు మారిపోయావురా, ఇంతసేపు నీ ఇష్టమే, నా మాట అస్సలు పట్టించుకోవు, నా ఇష్టాలు అక్కర్లేదు, ఎంతసేపు నీతోనే ఉండాలి అంటావు. అరే ప్రతిసారి వస్తామా ఏంటి ఇక్కడికి? అడగడం కూడా తప్పైపోయిందని తననే సీరియస్ గా చూస్తున్న రామ్ ని చూసి, నీ చూపులకి ఇక్కడ ఎవరు భయపడరు అని శారీ నీట్ గా సర్దుకుంది అవని. జుట్టుకి క్లిప్ పెట్టి మౌనంగా రామ్ వెనకే వెళ్ళింది. క్యాబ్ లో కూర్చున్న ఇద్దరి మధ్య మౌనమే రాజ్యమేలింది. ఇంకా ఎంతసేపు అంది అవని విసుగ్గా. 2 గంటలు దాటడంతో రామ్ అవనికి ఏం ఆన్సర్ ఇవ్వకుండా క్యాబ్ డ్రైవర్ తో హిందీలో మాట్లాడుతుంటే, వీడు హిందీ ఎప్పుడు నేర్చుకున్నాడు అని తన మనసులో అనుకుంటూ చాలా సేపటి తర్వాత కార్ ఆగడంతో ఎక్కడి ఒక్కడ పట్టేశాయని కార్ దిగి చుట్టూ చూస్తూ, ఇది ఎయిర్పోర్ట్ కాదే అని రామ్ని చూసింది అవని. క్యాబ్ డ్రైవర్ కి మనీ ఇచ్చి థ్యాంక్స్ చెప్పి లగేజ్ లాక్కుపోవడంతో నిజంగానే కోపం వచ్చిందా, అస్సలు మాట్లాడడం లేదు వీడు అని రామ్ వెనకే పరిగెత్తుతూ వెళ్ళింది అవని. కొంత దూరం నడిచిన తర్వాత ఒక హోటల్ ముందు ఆగి వాళ్ళతో మాట్లాడి మనీ కట్టాక అవనిని తీసుకుని రూమ్ కి వెళ్ళాడు రామ్. వావ్, ఈ చిన్ని ఇల్లులు భలే ఉన్నాయి అని నవ్వుతున్న అవనిని నిమిషం పాటు చూసి ఆమె చూడగానే తన మొహం తిప్పేశాడు రామ్. రామ్ అని చిన్నగా పిలుస్తూ దగ్గరకు వచ్చిన అవనిని చూసి, బయటకు వెళ్ళాలన్నావు కదా, వెళదామా అని రామ్ అడగడంతో, ఇప్పుడా అంది అవని. నీకు ఇష్టం లేకపోతే ఇక్కడే ఉండు, నేను వెళుతా అన్నాడు రామ్. తను కోపంలో అన్న మాటలు అవి అని అర్థమై రామ్ స్వెటర్ వేసుకొని వెళ్ళడం చూసి కోపంగా వెనకే వెళ్ళింది అవని. రామ్ అక్కడ చూడు అని చలికి 2 చేతులు రుద్దుకుంటూ ట్యాబ్స్ చూపించింది అవని. అటు సైడ్ చూసిన రామ్ తనకు నచ్చిన లైట్ పింక్ కలర్ చేతిలోకి తీసుకున్నాడు, కానీ మళ్ళీ అక్కడే పెట్టేసి, నీకేది నచ్చితే అది తీసుకో అని అవనిని చూడడంతో, చాలా ఎక్కువ చేస్తున్నావురా అని రామ్ తీసుకున్నదే తీసుకొని తన తలకి పెట్టుకుంది అవని. అవని చేస్తున్న పిచ్చి షాపింగ్ చూసినా నోరు తెరవలేదు రామ్. రామ్ చేయి చుట్టేసి నడుస్తూ అవని మాట్లాడుతున్నా అని తప్ప ఒక్క మాట మాట్లాడలేదు రామ్. టైం చూసిన రామ్ తినేసి ఒకేసారి రూమ్ కి వెళదాం అనడంతో, నాకు ఆకలిగా లేదు, నువ్వు కావాలంటే తిను అంది అవని.
కోపం నా మీద కదా, ఆకలి మీద ఎందుకు చూపిస్తావు అని రామ్ అరవడంతో అవని కోపంగా రామ్ని చూస్తూ తన మొహం తిప్పుకుంది. ఇంకొంత దూరం వెళ్ళిన తర్వాత ముందున్న హోటల్లోకి తీసుకెళ్లాడు రామ్. తప్పక వెనక వెళ్ళింది అవని. ఏం తింటావు అని మెను అవని వైపు జరపడంతో నాకేం వద్దని చెప్పాను కదా అంది అవని. అవని మొండితనం చూసి ఎదురుగా కూర్చున్న వాడల్లా పైకి లేచి ఆమె పక్కన కూర్చుంటూ నూడిల్స్ తింటావా, నీకు ఇష్టమే కదా అని రామ్ అడగడంతో తల పక్కకు తిప్పుకుంది అవని. అవని కోసం నూడిల్స్ ఆర్డర్ చేసి తనకి దోశ చెప్పుకున్నాడు రామ్. మనాలి వచ్చినప్పటి నుంచి రామ్ ప్రతి పూట కొంచెం మాత్రమే తింటున్నాడని గమనిస్తూ రామ్ నార్మల్ అయ్యాడని తన నూడిల్స్ తినే బిజిలో పడింది అవని. కానీ రామ్ ఎందుకు బయట ఫుడ్ అంటే అంత మక్కువ చూపడం అవనికి ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి అసలు బయట ఏది కొనుక్కొని తినడు. ఇంట్లో మాత్రం పచ్చడి, కూరలు, ఊరగాయల నుంచి చారన్నం వరకు, చివరికి పెరుగుతో కలిపి తన భోజనాన్ని కడుపు నిండా ముగించే రామ్ ఇప్పుడు 10 ముద్దల కన్నా ఎక్కువ తినకపోతుంటే దాని గురించే ఆలోచిస్తూ ఆ చలికి వేడివేడిగా తినేస్తుంది అవని. తిన్నది అడిగేలా దగ్గరలో ఉన్న తమ రూమ్ కి నడిచే వెళ్లారు. బట్టలు మార్చుకొని మౌనంగా పనుకున్న రామ్ని చూసి, రే, ఈ సైలెన్స్ నా వల్ల కాదు, ఏదో మూగవాళ్ళల్లా ఏంటిది అంది అవని కోపంగా. తను తినడానికి ఆ కాసేపు రామ్ నార్మల్ గా ఉన్నాడని నటించాడని అర్థమవుతుంటే తను ఎన్ని అర్చినా రామ్ పలకకపోవడంతో ఆ రాత్రి నిద్రకు దూరం అయింది అవని. మరుసటి రోజు రామ్ నిద్రలోచేలోపే అవని స్నానం చేసి ఉండడంతో సోలాంగ్ వ్యాలీ చూసుకొని హిడింబా టెంపుల్ కి వెళ్లారు. మౌనంగానే ఇద్దరి మధ్య ఆ రోజు సాగితే తిరిగి రూమ్ కి చేరుకున్న రామ్ ముందు నిలబడి, టెంపుల్లో ఆ అమ్మాయి ఎంత బాగుందా, అటే చూస్తున్నావు అంది అవని కోపంగా. వెంటనే నీకేమైనా అని రామ్ అనడంతో నీ పక్కనే ఉన్న నన్ను చూడలేదు కానీ మనం బయట వచ్చే వరకు నువ్వు అక్కడ ఆ అమ్మాయిని చూసింది నేను చూసారా? ఏదో కోపంలో అరిచానని నిన్నటి నుంచి నన్ను సాధిస్తున్నావు. పోనీలే, నిన్ను బాధ పెట్టాను, నాదే తప్పు అనుకుంటుంటే ఈ రోజు నీ చూపులు మరో అమ్మాయిపై నిలిచాయి. 2 రోజులు దూరంగా ఉంటే వేరే వాళ్ళ వైపు అట్రాక్ట్ అవుతావా? ఇదేనా నీ ప్రేమరా అంది అవని. అవి నా కోపాన్ని చాలా కంట్రోల్ చేసుకుంటున్నా, చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నువ్వు అన్నాడు రామ్. నిజం మాట్లాడితే కోపాలే వస్తాయి రామ్, నేను చెప్పింది నిజమే కదా. దూరంగా ఉన్నానని నన్ను ఏడిపించడానికి ఆ అమ్మాయిని చూసావా, లేదా నేను బోర్ కొట్టేశానా అని అవని మాటలు పూర్తి కాకుండానే ఆమె చెంప రామ్ చేతిలో పగిలింది. ఆ రోజు తనకి వీకెండ్ అవడంతో కోచింగ్ నుంచి పల్లవిని తీసుకొచ్చిన బాలు, ఏవో బుక్స్ కావాలన్నావంటగా, రేపు సండేనే కదా, వెళుదాం అని బాలు అనడంతో రేపు ఈవినింగ్ వెళుదాం, ఈ ఎండకి నా వలన కాదు అంది పల్లవి. సుకుమారమైన చిన్నది ఎండకి కందిపోతుందా అని బాలు వెక్కిరించడంతో తన బ్యాగ్ తీసుకొని బాలు వీపుపై బాధేసి ఇంట్లోకి వెళ్ళిపోయింది పల్లవి. దున్నపోత, కొంచెం కూడా విశ్వాసం లేదే నీకు అని బాలు అరవడంతో పెద్ద నీకుందిలే కొండముచ్చు మొహం అని అరిచింది పల్లవి. బాలు, ఇలారా అని లక్ష్మి పిలవడంతో లోపలికి వెళ్ళాడు బాలు. వాళ్ళ టాపిక్ చిన్ని తీసుకొచ్చిన తన మేనల్లుడి గురించే అవడంతో ఎంత బాగున్నాడో, అంతా చిన్ని వాళ్ళ అన్నయ్యే అంట, వాళ్ళు చాలా ఆనందంగా ఉన్నారు అని లక్ష్మి శారద మాట్లాడుతుంటే ఎంతగా చిన్ని విషయం పట్టించుకోకూడదనుకున్నాడో అంతకన్నా ఎక్కువగా మనసు అటువైపే పరుగులు తీస్తుంటే మళ్ళీ వస్తానని ఇంటి బయటికి వెళ్ళిన బాలు 2 రోజులయ్యింది, ఈ డాక్టర్ పాప ఏది కనిపించడం లేదే అనుకుంటూ వద్దంటూనే చిన్ని ఇంటి కాలింగ్ బెల్ కొట్టాడు బాలు. చిన్నీనే డోర్ తీయడంతో ఉబ్బిన ఆమె మొహం, కొత్తగా షాల్ యూజ్ చేస్తున్న ఆమె తీరును చూసి ఏమైంది అన్నాడు బాలు వెంటనే. ఏం అవ్వలేదే అని చిన్ని అనడంతో చిన్ని, ఎవరమ్మా అంది వాణి. బాలు వచ్చాడమ్మా అంది చిన్ని. లోపలికి రా అని బాలుకి అర్థం జరుగుతూ కూర్చోమను, గారెలు వేస్తున్నా అని వాణి అనడంతో చిన్ని చేతిలో ఉన్న బాబుని తీసుకొని ఉంటున్నాడా మీ దగ్గర అని బాలు అడిగాడు. అంది చిన్ని. ఎందుకో ఆమె గొంతు కూడా డల్ గా అనిపిస్తుంటే కాసేపు బాబుతో ఆడి
ఇక నేను వెళతా అని లేస్తున్న బాలుకి గారెలు ఇచ్చింది వాణి. వద్దు ఆంటీ, ఇప్పుడే ఆ పల్లవితో సమోసా తినేసి వచ్చా అన్నాడు బాలు. రెండు తిను బాలు అని వాణి మళ్ళీ కిచెన్ లోకి వెళ్ళడంతో బాబుని ఇటివ్వు అని తీసుకుంటున్న చిన్ని అరచేయి ఎర్రగా ఉండడం చూసి ఏమైంది అన్నాడు బాలు ఆమె చేయి చూస్తూ. ఏం లేదు అంది చిన్ని తన చేతిని దాచుకుని. ఏం లేదేంటంటావేంటి ఇంత గాయం చేసుకొని అని చిన్ని చేతిని బలవంతంగా లాక్కున్నాడు బాలు. అరవకు అని బాలు నోటిపై తన చేతిని పెట్టింది చిన్ని. గుండ్రటి ఆమె కళ్ళల్లోకి సమస్తం మార్చి చూసిన బాలుకి మొదటిసారిలా ఆమె కళ్ళల్లో అల్లరి కాకుండా బాధ కనపడడంతో ఆమె చెయ్యి తీస్తూ ఎందుకంత బాధపడుతున్నావు చిన్ని అని బాలు అడగడంతో మౌనంగా మారిపోయింది చిన్ని.